పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడటానికి అవసరమైనటువంటి ప్రాసెస్ గురించి నేను మీకు వివరిస్తాను. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇంగ్లీష్ మీరు బాగా మాట్లాడాలని అనుకుంటున్నారా? ఇంగ్లీష్ బాగా మాట్లాడటం వల్ల మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? అయితే ఈ ప్రాసెస్ని మీరు వినండి. మీరు ఒక నోట్బుక్ మరియు పెన్ తీసుకోండి. ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఈ రెండు కూడా మంచి టూల్స్గా మీకు ఉపయోగపడతాయి. అలాగే మీరు సెల్ ఫోన్లో నోట్స్ యాప్ను కూడా యూజ్ చేయొచ్చు. కాకుంటే దానికంటే మీ దగ్గర ఎప్పుడూ ఒక నోట్బుక్ పెన్ను ఉంచుకోవటం వల్ల మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి బాగా ఉపయోగపడతాయి. నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి. ఇంగ్లీష్కు సంబంధించినటువంటిది ఏది నేర్చుకున్నా ఆ క్షణంలో మీరు నోట్ చేసుకోండి. అలాగే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాటిని కూడా మీరు నోట్ చేయండి. ఇంగ్లీష్ నోట్బుక్ పెన్ను మెయింటైన్ చేయడం వల్ల మీరు రివిజన్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ తిరిగి దాన్ని మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిపీట్ చేయొచ్చు. అలాగే రిమెంబర్ కూడా అవుతుంది. అంటే మీరు దాన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ మూడిటి గురించి కూడా మీకు నోట్బుక్ పెన్ను బాగా ఉపయోగపడతాయి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్ అనేది చాలా ఎఫెక్టివ్ మీడియం. యూట్యూబ్ ద్వారా మీరు ఫ్రీగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఎన్నో ఆన్లైన్ రీసోర్సెస్ ఉన్నాయి. మీరు గూగుల్ సెర్చ్ ద్వారా మీరు కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవచ్చు, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవచ్చు, అలాగే వాక్యాలు నేర్చుకోవచ్చు, వేరువేరు సందర్భాలలో ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని కాసేపు ఏదైనా ఒక టాపిక్, ఏదైనా న్యూస్ తీసుకొని కొంత పార్ట్ చదివినప్పుడు కూడా మీకు వొకాబులరీ పెరుగుతుంది, ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీరు చాలా ఇంగ్లీష్ యాప్స్ కూడా అవైలబుల్ అయి ఉన్నాయి. అంటే మీరు ఇంగ్లీష్ మీ స్థాయిని బట్టి ఆ యాప్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ మాట్లాడటానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు కస్టమైజ్డ్గా మీకు తగ్గట్టుగా మీ సమస్యను బట్టి మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ట్యూటర్స్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ట్యూటర్స్ అవైలబుల్ అయి ఉన్నారు, ఆఫ్లైన్ ట్యూటర్స్ కూడా అవైలబుల్ అయి ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ మూవీస్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ పాడ్కాస్ట్లు ఈ రోజున ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కూడా మనకు ఇంగ్లీషు ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనే దాంట్లో బాగా ఉపయోగపడుతున్నాయి. ఇలా మనకి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. మీరు ఏ మార్గమైనా సరే తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ప్రారంభించండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు కూడా మీరు కొంత సమయాన్ని తీసుకోండి. ఆ సమయం అనేది 2 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. అంటే మీకున్న అవైలబిలిటీని బట్టి మీరు కొంత సమయాన్ని మీరు తీసుకోండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 2 నిమిషాలు తీసుకున్నా ప్రతిరోజు 2 నిమిషాలు చేయటం వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు రాబట్టగలుగుతారు. అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీకు నిలకడగా ఒక పని చేయటం. కేవలం ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు, మీరు ఏ పనైనా ప్రతిరోజు కొంత సమయం చేసినప్పుడు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. అలాగే ఇంగ్లీష్లో ఏదైనా నేర్చుకోండి, అదేమి ఇబ్బంది లేదు. ప్రతిరోజు కూడా మీరు ఇంగ్లీషు వాతావరణంతోనే మీ చుట్టూ కూడా ఉండేలా చూసుకోండి. కానీ మీరేం గుర్తుపెట్టుకోండి అంటే మాట్లాడే ప్రాక్టీస్ను తప్పనిసరిగా చేయండి. చాలామంది చేసే తప్పది. ఇంగ్లీష్ చాలా నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో సెంటెన్సెస్ నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు. కానీ మాట్లాడే ప్రాక్టీస్ను చివరిలోకి నెడతారు. అలా చేయకండి. చిన్న వాక్యాలతో మొదలు పెట్టండి. మీరు మొదట్లో మీరేం భయపడకుండా చిన్న చిన్న వాక్యాలు ఎట్లా మాట్లాడాలి అనేది మీరు నేర్చుకొని చిన్న వాక్యాలను మాట్లాడటం మొదలుపెట్టండి. మొదట్లో నెమ్మదిగా మాట్లాడండి, ఫాస్ట్గా మాట్లాడకండి. నెమ్మదిగా మాట్లాడితే మీరు మాట్లాడే సెంటెన్స్ మీద మీకు మంచి కమాండ్ ఉంటుంది. తప్పులు ఉన్నా సరే మొదట్లో మీరేం వరీ కాకండి. మీరు ఏ పని చేపట్టినా అది ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు, తప్పులు దొర్లుతాయి.
ఆ తప్పుల నుంచి మనం నేర్చుకుంటూ పోతాము. కాబట్టి తప్పుల గురించి మీరు వరీ కాకండి. అలాగే సరిదిద్దుకుంటూ వెళ్ళండి. తప్పులు ఏవైనా ఉన్నట్లయితే ఏ తప్పు చేశాము దాన్ని సరిదిద్దుకోండి. మళ్ళీ బాగా మాట్లాడండి. మళ్ళీ తప్పులు ఉన్నట్లయితే మళ్ళీ సరిదిద్దుకుంటూ పోవండి. అంతేగాని తప్పుల గురించి మీరు వరీ అవ్వుకుంటూ కూర్చుంటే ఏ ప్రాసెస్‌ను మీరు మొదలెట్టలేరు. అలాగే ఇలా చేస్తూ పోతే అంటే మీరు ప్రతిరోజు కూడా ఏదైనా ఒక ప్రాసెస్ మొదలుపెట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని తీసుకొని మీరు తప్పులున్నా వరీ గాకుండా చిన్న చిన్న వాక్యాలతో నెమ్మదిగా మాట్లాడుకుంటూ పోయినట్లయితే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే మీరు ఇంగ్లీషు ఎవరితోనైనా మాట్లాడాలన్నా, గ్రూప్‌లో మాట్లాడాలన్నా, మీటింగ్‌లో మాట్లాడాలన్నా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఫ్లూయెన్సీ అనేది డెఫినిట్‌గా దేని ద్వారా వస్తుందంటే మీరు ప్రతిరోజు చేసేటటువంటి ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు చేసే ప్రాక్టీస్ ద్వారానే మీకు వస్తుంది. అలాగే మీకు ఎంతో ధైర్యం గూడా వస్తుంది. అంటే మీరు భయపడరు. ఎందుకంటే ప్రతిరోజు కొంత కొంత నేర్చుకుంటూ పోతారు గాబట్టి, మీకు నాలెడ్జ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది గాబట్టి, మీకు ఫ్లూయెన్సీ ఉంటుంది. అలాగే మీరు ధైర్యం ఉంటుంది. మీరు భయాన్ని గూడా వదిలిపెట్టగలుగుతారు. ఏ సందర్భంలోనైనా మీరు మాట్లాడగలుగుతారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే, మీరు ఏ సందర్భంలోనైనా సరే గొప్పగా మీరు మాట్లాడగలుగుతారు. అందువల్ల ఏ ఇంగ్లీష్ ప్రాసెస్‌నైనా మీరు తీసుకోండి. నేనేం తప్పు పట్టను. ఏదైనా తీసుకొని ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి, ఒక నోట్‌బుక్, పెన్ను మీ దగ్గర పెట్టుకొని, ప్రతీదీ నోట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటూ పోండి. చిన్న చిన్న విజయాలు ఏవైతే ఉన్నాయో, అది డెఫినిట్‌గా మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీరు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినిట్‌గా ఈ రిజల్ట్స్ వల్ల మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఇంగ్లీష్ ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి నుంచి ఇంగ్లీషు బాగా మాట్లాడే పరిస్థితికి, ఇంగ్లీషును ఆత్మవిశ్వాసంతోని అనర్గళంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి మీరు వెళ్ళగలుగుతారు. అందువల్ల ఇక ఇంగ్లీషు ప్రయాణాన్ని మీరు కొనసాగించండి. మీరు ఇంగ్లీష్ ఎప్పుడైతే మీకు అవసరమని అనిపిస్తుందో, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యమని అనిపిస్తుందో, ఇంగ్లీష్ మీ కెరియర్ పరంగా బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుందో, ఇంగ్లీష్ వల్ల మీకు ఉద్యోగం అనేది డెఫినిట్‌గా వస్తుంది అనిపిస్తుందో, ఇంగ్లీష్ వల్ల డెఫినిట్‌గా మీరు ఉండేటటువంటి ప్రొఫెషన్‌లో మీకు గ్రోత్ అనేది ఉంటుంది అనిపిస్తుందో, డెఫినిట్‌గా మీరు ఈ ఇంగ్లీష్ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఇలా మీరు కొనసాగించండి. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్. అండ్ మీరు ఈ ఛానల్‌ను, ఈ వీడియో ప్రత్యేకించి నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. I wish you all the best. Thank you.